వెల్కమ్ టు HN9 టీవీ. ఆంధ్ర తమిళనాడు మత్స్యకారుల మధ్య విభేదాలు సృష్టించారని, ఆ విభేదాలకి బీదా మస్తాన్ రావు గారికి ఎలాంటి సంబంధం లేదని షేక్ కాశం గారు అంటున్నారు. మత్స్యకారులందరూ కూడా ఈరోజు రోడ్డుని పడ్డారు. సో ఈ సంఘటన చూసినప్పుడు ఏమనిపించింది సార్? చాలా బాధాకరమైన సంఘటన ఇది. ఎవరికైనా సరే నోటికాడ కూటి తీయటం అనేది గర్హనీయం. అది దాన్ని ఎవరు కూడా క్షమించరగరు. కాబట్టి ఎవరైనా సరే, ఏ పేదవాడైనా సరే తన జీవనాధారమైన ఆ పడవలు, ముఖ్యంగా మత్స్యకారులు, అది సముద్ర వేటంటే ప్రాణాలతో కూడిన ప్రాణ సంఘటన. అసలు పోయి వస్తాడు, తిరిగి వస్తాడా లేదా, మధ్యలో తుఫాన్లు వస్తుంటాయి. ఆ క్షణంలో ఆ పడవ మునిగిపోయినా కూడా వాడికి ప్రాణాలు కూడా పోయే స్థితి ఉంది. ఇట్లాంటి సమయాల్లో వాళ్ళకి ప్రాణ రక్షణ కోసం కొన్ని పరికరాలు వాళ్ళకి అమర్చాలా. ఇటువంటి సంఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా అక్కడ నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కుచితులని, దుర్మార్గుల్ని, కుటిల తత్వం గల్లని, వాడు తప్పు చేసి ఇతరుల మీద నెట్టే వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళని త్వరలోనే పట్టుకొని కొంతమందిని శిక్షించగలిగితే అప్పుడే ఇట్లాంటి వాటికి అడ్డుకాట పడుతుంది. అయితే ఈ మత్స్యకారులకి ప్రభుత్వం ఎలాంటి భరోసానిస్తే బాగుంటుంది అంటారు? అంటే రేపు ఏప్రిల్ 15 నుంచి వేటకు వెళ్ళే అవకాశం కూడా లేదు. సో వీళ్ళకి ఎలాంటి భరోసా కల్పిస్తే బాగుంటుంది అంటారు? మత్స్యకారులు అంటే వాళ్ళు పట్టుకొని వచ్చిన చేపలు ప్రతి ఒక్కరికి కూడా అది మంచి చక్కటి ఆహారము. ఇటువంటి మత్స్య సంపదని అనేక కష్ట నష్టాలు కోర్చి సముద్రంలోకి వెళ్ళి వాళ్ళు పట్టుకొని వచ్చి మనందరికీ ఇస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే చేసుకోలేక ఉంటారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తున్నారు. కాబట్టి ఈ మత్స్యకారులకు కూడా వాళ్ళకి ఒకవేళ ప్రాణాలు ఏదైనా ఉంటే వాళ్ళకి నష్టపరిహారంగా 5 lakhs ఇమీడియట్గా ఆ కుటుంబానికి అందజేయాలి. అలాగే ఎక్కడ ఎవరు కూడా ఇత్యాలకు పాల్పడితే ఎవరైనా సరే వాడిని పట్టుకొని శిక్షించాలి. వాడు మనోడు కాదు, తనోడు కాదు, ఏ పార్టీ వాడు కాదు, ఆ పార్టీ వాడు కాదు, తన పార్టీ వాడైనా సరే ఇట్లాంటి దుశ్చర్యలు పాల్పడే వాళ్ళని ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని శిక్షించగలిగినప్పుడే అప్పుడు మంచి వాళ్ళకి విలువ ఉంటుంది. ఇటువంటి దుర్మార్గులకి గుండెలో దడొచ్చి అది శిక్ష పడకుండానే పుట్టికమని సత్యదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలారా, విజ్ఞులైన ప్రజలారా, మీరు కూడా ఆలోచించండి. అదే ఇంతకుముందు ఒక సామెత చెప్పానే, దూడ ఏనిందంటే పోయి దూడ కట్టేసేయమండి గుడ్డక అన్నట్టుగా. అట్లా కాకుండా దూడ అసలు ఏనొద్దా లేదని ఆలోచన చేయాలి. అలాగే పలాని వ్యక్తి ఆ మంచివాడు కాదని అన్న వెంటనే నిజమే కాదు అట్లా అనటం కూడా విజ్ఞులకు తగని పని. కాబట్టి ఏది రైటు ఏది రాంగ్ అనేది కూడా విశ్లేషణ చేసుకొని అందరూ కూడా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సమయాల్లో బీదా మస్తాన్ రావు గారి మీద వేసిన అభాండాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.